అండి పీతల పులుసు స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మెంతులు వేసుకుని అవన్నీ మెంతులు కొంచెం వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు చూస్తున్నారు కదా కచ్చా పచ్చగా మిక్సీలో వేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా ఒక మీడియం సైజు ఒక 6 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అవన్నీ బాగా వేగాలి, లైక్ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఈ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కొంచెం టైం పడుతుంది, బట్ చాలా టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇవన్నీ వేగుతున్నప్పుడు అందులో మనం కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకుందాం. లైక్ నేను కొంచెం స్పైసీ తగ్గించి తింటాను కాబట్టి కొంచెం తగ్గించి వేస్తున్నాను. కారం వేసుకోవాలి, 2 స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే ధనియా పౌడర్ వేసుకోండి. సో అవన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత పీతలు కూడా యాడ్ చేసుకోండి. సో చూసారు కదా కలర్ ఎంత బాగుందో, అసలు మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అందులో నేను చింతపండు జ్యూస్ అయితే వేస్తున్నాను. సో పెద్ద సైజు లెమన్ అంత చింతపండు జ్యూస్ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసాక సాల్ట్ వేసుకోండి. అప్పుడు బాగా ఒక 5 to 10 minutes చింతపండు పులుసులో మరిగిన తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేయండి. చూసారా ఎంతో లైక్ కలర్ ఎంత బాగుంది కదా పీతలు. అబ్బా అసలు మంచి టేస్ట్, అబ్బా అసలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా మీరు పీతలు అన్నది ట్రై